ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. గురుదత్తాభయదానమును తెలియజేయుచున్నారు. నీ మానసమున సంశయమే మాత్రము నిల్పబోకు, ఇక నా తోడే నా మాట నిశ్చయమునే. నే మాత్రము దాచలేదు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కి కలేదు లెమ్మి. నా మీదాలంపుచు నను మరువకి కానేన్, నా మీదాలంపుచు నను మరువకి కానేను. నీ మీద దయావంతో నిజమెందుకిదే ఒట్టు, నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కి కలేదు లెమ్మి. ఓ శిష్యుడా, నీ మనస్సు యందు ఎట్టి అనుమానములనుంచుకొనకము. నీవు నా సహోదరుడవే, నేను నీకు అచలబోధను. సాంగోపాంగముగా స్వతసిద్ధమై నిండియున్న బట్టబయలుయునికిని మూలములేకతో చెడి ఎరుక యొక్కలేమిని ఎరింగించినప్పుడు, ఆ మూలములేని ఎరుక ఎచ్చటను నుండక వెడలిపోయిన పద్ధతి నీకు దృఢమగునట్లు దృష్టాంతముల చేత నీకు తెలియపర్చినాను. నేను ఏమాత్రము గురు రహస్యములను తెలియజేయకుండా ఉండలేదు. నీవు నేను సమానమే. నీవు నా తోడబుట్టిన వాడవే, నీ సహోదరుడనే అని నిశ్చయము చేసుకో. నేను నీకు బోధించిన జన్మరహిత అచల బోధ కంటే ఎక్కువ ఏమీ లేదు. నీవు ఎల్లప్పుడూ నన్ను మరువక నీ మనస్సు నాయందే ఉంచుము. నేను ఎల్లప్పుడూ నీ మీద దయ చూపుతును అని ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నేను నీ సహోదరుడనే అని నిశ్చయము. ఇంతకంటే ఎక్కువ ఏ బోధ కూడా లేదు. ఓ శిష్యుడా, నీ మనస్సు యందు ఎట్టి అనుమానములనుంచుకొనకము. నీవు నా సహోదరుడవే. నేను నీకు అచల బోధన సాంగోపాంగముగా స్వతసిద్ధమై నిండి ఉన్న బట్టబయలుయునికిని మూలము లేక ఏతో చెడు ఎరుక యొక్క లేమిని ఎరింగించినాను. ఇక్కడ గురుడు పరిపూర్ణ బోధను శిష్యుడకు ఎరిగించిన తర్వాత ఎటువంటి సంశయములు అనేది శిష్యుని యొక్క మనస్సులో కానీ మిగిలి ఉండి అంటే ఇక ఆ బోధనేది సంపూర్తిగా ఎప్పటికీ కూడా అది కొరతగానే ఉండటం అనేది జరుగుద్దన్నమాట. ఇక ఏ బోధ కూడా అంతకంటే ఇక బోధలేని యొక్క స్థితిని బోధించిన తర్వాత
ఇక శిష్యుడు అటువంటిది ఇక లేదు అని తన సంశయములు మొత్తం సంపూర్తి అగితేనే అప్పుడు ఆ బోధ యొక్క సార్థకత, ఆ బోధ యొక్క విధానం అనేది గురుడు శిష్యుడికి అందించిన విధానం కానీ, ఈ శిష్యుడు అందుకున్న యొక్క విధానం కానీ అక్కడ ఏ వాస్తవమైన తత్వం ఉందో ఆ తత్వం అక్కడ బోధపడటం, ఆ తత్వంగానే మారిపోవటం అనేది జరుగుద్ది. అది లేక ఎలాంటి సంశయము అనేది ఇంకా ఏమైనా ఉన్నదా బోధ అనే సంశయము శిష్యుని మనస్సులో కానీ ఉదయించినట్లయితే ఇక తను జీవితమంతా కూడా ఆ సంశయము అనేది వదలకుండా ఇక పరిపూర్ణ బోధకే వెడింగా ఉండటమో దూరంగా ఉండటమో జరుగుతూ ఉంటుంది. అందువల్లే ఇక్కడ గురువు బోధ ఏ విధంగా ఉంటుంది అంటే, నాయన శిష్య ఇక అంతకన్నా వేరే బోధ ఇక ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఎటువంటి మనస్సు కలిగిన యొక్క శిష్యుడు అదే నిజము అని నమ్ముతాడు అంటే, తన మనస్సులో ఎలాంటి కల్మషము అంటే గురువు యందు ఎటువంటి కల్మషము అంటూ లేకుండా పరిశుద్ధమైన మనస్సు గలవాడైనప్పుడు మాత్రమే అప్పుడు గురుడు చెప్పిన ఇక ఏమీ లేదు అని అంటే ఇక అదే నిశ్చయము అని నిశ్చయించుకునే స్థితి శిష్యుడుకు తయారవటం అనేది జరుగుద్ది. మరి అటువంటి యొక్క విధానం అనేది ఇక్కడ గురుడు శిష్యుడకు బోధించటము జరిగింది. ఇక ఎలాంటి ఏదో సాంగోపాంగముగా స్వతసిద్ధమై నిండి ఉన్న బట్ట బయలుయునికిని మూలమలేకతో చెడి ఎరుక ఎక్కలేమిని ఎరింగించినప్పుడు ఆ మూలమలేని ఎరుక ఎచ్చటను ఉండక వెడలిపోయిన పద్ధతి నీకు దృఢమగునట్లు అంటే ఏ విధంగాను ఆ మూలము లేకయే తోచెడి ఎరుక యొక్క విధానము ఏ తీరుగా వెడలిపోయి అంటే అది లేదు అని నిశ్చయము జరిగిందాకా కూడా ఏ పద్ధతిలో బోధించటము జరిగిందంటే దృష్టాంతముల చేత అనేక రకాల ఉపమానములతోటి అనేక రకాల దృష్టాంతాలతోటి ఆ విధంగా జోడించి బోధించటం అనేది జరిగింది నీకు. కాబట్టి నీవు ఆ దృష్టాంతాల ద్వారా ఆ పద్ధతిని గుర్తెరిగి ఆ గుర్తెరిగే ఎరుకుని ఆ గుర్తెరిగే జ్ఞానాన్ని కూడా లేకుండా చేసుకొని ఎక్కడ నిలబడగలిగితే ఏ స్థితి ఎందుగానుంటే ఈ యొక్క ఎరుక స్వభావికము ఈ మాయ యొక్క స్వభావికము లేకుండా పోతూ ఉంటుందో ఆ స్థానాన్ని పొందితే తప్ప అది లేకుండా పోదు. అది ఎందుకు అది ఆ స్థానాన్ని ఉంటుంది అంటే శరీరమే నేను అనుకున్న యొక్క భావన అనేది కొంచెం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అది అంతెంతయి మళ్ళీ మొత్తం కూడా ఇదే నిజము అనుకొని మళ్ళీ వెనక్కి ఈ శరీర సంబంధించిన ఈ ప్రపంచమే మళ్ళీ నిజము శాశ్వతము అనుకొని తిరిగే ప్రమాదం అనేది తప్పనిసరిగా ఉన్నది అన్నమాట. అయితే ఆ అనుమాత్రం కూడా ఈ శరీరం సంబంధించింది అనుమాత్రం అంటూ లేకుండా వాస్తవమైన తన జ్ఞానస్థితిలో జ్ఞానమే తానయ్యి నిలబడగలిగినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం కూడా లేదు సర్వవ్యాపకమై ఉన్నది ఇది అని ఎప్పుడైతే ఆ సర్వవ్యాపకత్వాన్ని కనీసం తన జ్ఞానంతో చూసి ఈ జ్ఞానం అనేది లేదు అని ఆ జ్ఞానాన్ని కూడా తనకు తాను తీసివేసుకోగలుగుతాడో ఇక నిలబడేది అక్కడ ఉండేది ఏదైతే ఉందో ఆ ఉండదాన్ని వర్ణించేదానికి ఆస్కారమే లేదు. ఏ వర్ణన జరగాలన్నా ఏ నేనని అనాలన్నా నీవని అనాలన్నా ఉండ వస్తువు శాశ్వతమైన వస్తువు ఎప్పుడూ వచ్చి అనలేదు, ఎప్పుడు వచ్చి వినలేదు, ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. ఏది మాట్లాడింది అంటే
ఈ నేను అని కానీ ఏదైనా సరే నువ్వని కానీ ఈ విధంగా భిన్నభావన ఏదైతే తీసుకొచ్చిందో ఆ భిన్నభావన అనేది అక్కడి నుంచి తయారైన తనకు తానుగానే స్వయంభుగా తయారైన ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఏ ఎరుకైతే ఉన్నదో అదే ఇన్ని రకాల భిన్నత్వం అనేకత్వం అనేది తయారు చేసుకుంటూ ఉన్నదన్నమాట. మరి దీనికి మూలమైన వస్తువు ఎప్పుడు ఏమీ అనలా. ఇది లేదని కానీ ఉండదని కానీ లేకపోతే ఇది వేరని కానీ ఇది కూడా అని కానీ ఎప్పుడూ అనల. ఎప్పుడూ అది ఒకే రకంగా ఉన్న యొక్క స్వరూపము ఎప్పుడు ఏమీ అనల. ఏమన్నా కానీ అక్కడి నుంచి వచ్చి కదిలిన వస్తువే ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ జ్ఞానము ఎరుక అంటాం. అటువంటి జ్ఞానాన్ని అటువంటి ఎరుకని ఆ కదిలిన కాడి నుంచి అది కదలక ముందుండ స్వరూపాన్ని ఎప్పుడైతే మరుపు చెందుతాడో వెంటనే జీవస్థితి చెందటం అనేది జరుగుద్ది. జీవస్థితి చెందాడు అంటే ఇక శరీరం అనేది వేరుగా లేనే లేదు. శరీరం అనేది జీవుడనేది వేరు కానే కాదు. అందువల్ల ఎప్పుడైతే జీవస్థితిగా మారిపోతాడో శరీరం అనేది మరుక్షణమే శరీరం అయిపోతాడు. మరుక్షణమే శరీరం అయిపోయిన ఈ జ్ఞానం ఏమవుతూ ఉన్నదంటే ఇక దీని యొక్క స్వస్థానం అనేది ఎక్కడున్నదో అన్న సంగతి కూడా తనకు గోచరం కాదు. ఇక ఈ శరీరమే నేను అని ఈ శరీర సంబంధించిన ఏ గుణాలైతే ఉండయో సత్వగుణము రజోగుణము తమోగుణము ఏవైతే ఉండయో ఈ 3 గుణాలతోటి ఆకలి దప్పిక వీటితోటి ఇక తర్వాత జాగ్రత్త స్వప్న సుసుప్తనే అవస్థలతోటి ఈ కర్మలతోటి ఈ నానా విధాలైన నానా రకాలైన అనేకత్వముతో కూడుకొని ఈ ప్రపంచమే నిజమని ఈ ప్రపంచంతో సతమతమవుతూ ఇక్కడి నుంచి బయటికి తప్పించుకునే మార్గం అంటూ లేకుండా పుట్టటము పెరగటము నశించటం అనే యొక్క అవస్థల్లో పడి ఈ జీవుడు నానవైన ఇబ్బందులు పడుతూ ఉంటాడు అన్నమాట. దీనికి అంతటికీ కారణం ఏంటిదంటే తనకు తానుగానే స్వయంగా వాస్తవమైన తన స్వస్థానాన్ని మరిచిన కారణం అన్నమాట. ఎప్పుడైతే తను స్వస్థానాన్ని మరిచాడో వెంటనే అనేది నేను అనే కర్తృత్వం అక్కడే తగులుకోవటం జరుగుద్ది. దాని వెంటనే శరీరము, శరీరం వెంటనే ఇంద్రియాదులు, ఇంద్రియాదులెమ్మటే ప్రపంచం, ప్రపంచానికి సంబంధించిన కార్యకలాపాలు, అక్కడి నుంచి జననం మరణం అనేది ఈ సంసారం. ఇది ఈ జీవుడికి తగులుకున్న బంధం అన్నమాట. ఈ జీవుడికి తగులుకున్న లంపకం. దీన్ని వదిలించుకునేదానికే నిరంతరము భగవంతుని భక్తి, గురుభక్తి, గురుసేవ ఎవరో ప్రత్యేకించి ఎక్కడో నుంచి తీసుకొచ్చేది కాదు. తనకు తానుగానే తగిలించుకున్నాడు కాబట్టి మళ్ళీ తనకు తానుగానే అక్కడికి చేరుకున్న ఏ శరీరధారైనా భగవంతుడే శరీరధారైన గురుమూర్తి అయితే ఉన్నాడో ఆ గురుమూర్తిని ఆశ్రయించి ఆ గురుమూర్తి యొక్క సహాయముతోటి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి చేరుకునేదే సంబంధించిందే ఈ పూజలు కానీ, ఈ భక్తి కానీ, ఈ సాధన కానీ, ఈ మార్గం కానీ అనేక రకాల చిత్ర విచిత్రాలైన విధానాలు ఏవైతే ఉండయో, అనేక దృష్టాంతాలు ఏవైతే ఉండయో ఈ దృష్టాంతాలు ఉపమానాలు అనేక కోణాలలో మనకై తెలియపరిచేది పెద్దలు. ఎవరైతే వీటి మొత్తాన్ని ఉండట్టుగా నేనే కదా ఇక్కడ ఈ శరీరములో ఉన్నది, నేను ఈ శరీరములో ఉండి ఈ సర్వకార్యకలాపాలు సర్వకర్మలతోటి మిళితమైపోయి ఈ శరీరమే నిజము శాశ్వతము, ఈ శరీరానికి సంబంధించిన బంధాలు ఏవైతే ఉన్నాయో అదే నిజము అనుకొని కొట్టుమిట్టూలాడుతున్నది నేనే కదా. నేను అంటే ఈ శరీరములో ఉండ జీవుణ్ణి. అప్పుడు ఆ నేను అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం అనేది నాకు ఒక పరికరము లాంటిది, నేను వచ్చిన స్థానం వేరుగా ఉన్నది అని వెనక్కి తిరిగి తన వచ్చిన స్థానాన్ని ఎతకటం అంటూ విఘ్న చేశాడు అంటే తప్పనిసరిగా తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి చేరుకోవటం జరుగుద్ది.
ఆ చేరుకోవటమే తన స్వస్థానాన్ని చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క మార్గము, భగవంతుని యొక్క ప్రయాణము, అదే గురు శిష్యుల యొక్క ప్రబోధము. ఈ విధంగా లోకానికి మన పూర్వీకులు, మన ఋషులు అనేక కోణాలలో వాళ్ళు ఏ విధంగా చేరుకున్నారో ఆ చేరుకున్న యొక్క అనుభవాలను ఏవైతే ఉండయో అవి మనకు గ్రంథ రూపకములో, వేదాల రూపకములో, భగవద్గీత రూపకములో, భాగవత రూపకములో, ఇట్ట ఉపనిషత్తు రూపకములో అనేక రకాలుగా మనకే తెలియపరచటం అనేది జరిగింది. అయితే అనేక రకాలుగా తెలియపరచటం అంటే ఒక విషయాన్నే కదా. అనేక రకాలుగా తెలియపరిచిందంటే ఒక విషయాన్నే. అనేక రకాలుగా తెలియపరిచిందంటే మన మనస్సు అనేది లోకో భిన్న రుచి అని, మన మనస్సు అనేది ఒక్కొక్కరికే ఒక్కొక్క రకమైన ప్రీతి, ఒక్కొక్క దాని మీద ఇష్టత అనేది ఉంటుంది. ఎవరికి ఏ మార్గమైతే ఇష్టంగా ఉంటుందో వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకొని చివరికి గమ్యస్థానము చేరుకునేదానికి ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు అని అనేక రకాలుగా మనకు తెలియజేయటం జరిగింది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రదేశం వెళ్ళాలి అని అంటే ఆ ప్రదేశానికి సంబంధించిన మనం ఎన్నుకునే యొక్క వాహనము అది ఏ వాహనం అయినా ఉండవచ్చు. అది రైలు ప్రయాణమా, విమాన ప్రయాణమా, బస్సు ప్రయాణమా, కారు ప్రయాణమా అని ఏ వాహనమైతేనేమి మనం చేరుకోవలసింది ఎక్కడికి గమ్యస్థానం. మనం ఎక్కడైతే వెళ్ళాలి అనుకుంటామో అక్కడికి వెళ్ళటమే. అట్లానే ఇక్కడ ఈ భగవంతుని యొక్క మార్గం, భగవంతుని చేరుకునేదానికి సంబంధించిన మార్గంలో అనేక రకాల మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఏ మార్గం ఇష్టంగా ఉంటుందో ఆ మార్గాన్ని ఎన్నుకొని తప్పనిసరిగా మార్గం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అదే ఎక్కడ. అందుకే మనకి ఇన్ని రకాలైన ఉపమానాలు, దృష్టాంతాలు అంటే ఎవరికి ఎటువంటి దృష్టాంతము, ఎటువంటి ఉపమానము నచ్చితే దాన్ని తీసుకొని దాని ద్వారా విచారణ చేసి వెళ్ళాల్సిన మార్గానికి ప్రయాణం చేసేదానికే తప్ప ఆ దృష్టాంతం కాడే నిలబడి ఈ ఉపమానం బాగుంది, ఈ పిట్టకథ బాగుంది అని మనం పిట్టకథల కాడ ఈ ఉపమానాలను చెప్పుకుంటూ వీటి కాడ నిలబడే దానికోసం కాదు. వాస్తవమైన సత్యమార్గం, సత్యదం యొక్క తత్వం ఏదైతే ఉందో అది అర్థమయ్యేదానికి సంబంధించి మనకి ఇటువంటి ఉపమానాలు మనకే జోడించడం అనేది జరుగుద్ది. అట్లానే అటువంటి యొక్క దృష్టాంతముల చేత నీకు తెలియపరిచినాను. నేను ఏమాత్రము కూడా ఇక రహస్యాలంటూ నా దగ్గర ఏమీ లేవు. ఇక గురు రహస్యం అనేది గురువు దగ్గర చివరలో ఇక శిష్యుడికి ఎటువంటి రహస్యాలు అనేది నా దగ్గర